హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లో నోహాన్ తన స్టోరీ చెప్తూ ఉంటుంది. ఒక అనుకోని వన్ నైట్ స్టాండ్ తర్వాత తనకంటే 8 years పెద్దోడైన ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ తప్పు తన లైఫ్ని పూర్తిగా మార్చేస్తుందని తను అనుకుని ఉండదు. అసలు ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చూస్తే, నోహాన్ ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇంటి ఖర్చుల కోసం తను రకరకాల చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటుంది. తన చుట్టూ ఉన్న రిలేటివ్స్ మంచి వాళ్ళు కాదు. తన కోసం ఎప్పుడూ ఏవో పనికిరాని సంబంధాలు తెస్తూనే ఉండేవాళ్ళు. తన కూతురికి పెళ్ళి ఎలా అవుతుందో అని వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ కంగారు పడుతూ ఉండేవాళ్ళు. ఆ రిలేటివ్స్ వీళ్ళకంటే కొంచెం రిచ్ అవ్వడంతో ఇష్టం లేకపోయినా నోహాన్ పేరెంట్స్ వాళ్ళ మాటలు వినాల్సి వచ్చేది. ఒకరోజు వాళ్ళ పిన్ని వెళ్ళిపోయాక నోహాన్ అమ్మ తనతో, ఒక్కసారి వెళ్ళి ఈ బ్లైండ్ డేట్ అబ్బాయిని కలిసిరా, నీకు పెళ్లి వయసు దాటిపోతుంది, పైగా మనకి డబ్బు కూడా చాలా అవసరం ఉంది కదా, నీ పెళ్ళి జరిగిపోతే మనకు కూడా కొంత డబ్బు వస్తుంది అని చెప్తుంది. దీంతో నోహాన్ ఆ బ్లైండ్ డేట్కి వెళ్తుంది. అక్కడ చాలాసేపు వెయిట్ చేశాక ఒక అంకుల్ లాగా ఉన్న పర్సన్ వస్తాడు. నోహాన్ అతన్ని చూసి, ఏంటి మీ అబ్బాయి రాలేదా అని అడుగుతుంది. దానికి అతను, నా కొడుకు ఎందుకు వస్తాడు, వాడు స్కూల్లో ఉన్నాడు, నిజానికి నాకు 9 years కొడుకున్నాడు, నేను డివోర్స్ తీసుకున్న అతన్ని అని చెప్తాడు. ఇది విని నోహాన్ షాక్ అవుతుంది. తన పిన్ని ఎలాంటి సంబంధం తెచ్చిందో అని ఆలోచిస్తూ, మనం ఒకరికొకరం అస్సలు సెట్ అవ్వమని చెప్పి బిల్లు కట్టడానికి వెళ్తుంది. కానీ ఆ పర్సన్ కావాలని అక్కడ చాలా ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటాడు. సరిగ్గా అక్కడే నోహాన్ లిజియాన్ని చూస్తుంది. కొన్ని డేస్కి ముందే నోహాన్ ఇతనితో స్పెండ్ చేసి ఉంటుందన్నమాట. అప్పట్లో లిజియాన్కి తనకి ఇతను కార్డు ఇచ్చి ఏ అవసరం ఉన్నా కాంటాక్ట్ చేయమని చెప్పి ఉంటాడు. వెళ్ళే ముందు నోహాన్ ఆ ఫుడ్ బిల్లులో సగం మాత్రమే కట్టి వెళ్తుంది. దీంతో మిగతా సగం బిల్లు వాడే కట్టాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు అతను నోహాన్ని ఇన్సల్ట్ చేస్తూ, నీకు ఎప్పటికీ మంచి మొగుడు దొరకడు అని అరుస్తాడు. నోహాన్ అవన్నీ పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళి వాడికి విడాకులు అయ్యాయని, వయసులో అంకుల్ లాగా ఉన్నాడు అని పేరెంట్స్తో చెప్తుంది. కానీ వాళ్ళు మాత్రం కనీసం అతనితో పద్ధతిగా మాట్లాడాల్సింది అని నోహాన్నే తిడతారు. కోపంతో ఫోన్ కట్ చేసిన నోహాన్ లిజియాన్ ఇచ్చిన కార్డ్ తీసి అతనికి కాల్ చేయాలనుకుంటుంది. లిజియాన్ ఒక హోటల్లోని VIP సూట్కి వెళ్తూ ఉండగా నోహాన్ అతన్ని కలవడానికి వెళ్తుంది. కానీ లిజియాన్ చాలా బిజీగా ఉండి తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో లిజియాన్ నన్ను చీట్ చేస్తున్నాడా, హెల్ప్ చేస్తానని చెప్పి స్కామ్ చేశాడా అని నోహాన్ అనుకుంటుంది. అప్పుడే అతని సెక్రటరీ వచ్చి ఏం హెల్ప్ కావాలని అడుగుతాడు. కానీ ఇది పర్సనల్ విషయం అని తనే డైరెక్ట్గా లిజియాన్తో మాట్లాడతానని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. నీ అక్క పెళ్ళి అయిపోతుంది, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకోవాలి అని పేరెంట్స్ తన మీద కోప్పడతారు. ఆ రిలేటివ్స్కు సారీ చెప్పమని నోహాన్ని బలవంతంగా తీసుకుని వెళ్తారు. అక్కడ వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ, మేమేదో హెల్ప్ చేద్దామని రిచ్ అబ్బాయి సంబంధం తెస్తే మా మీదే అరుస్తావా అని అంటారు. దానికి నోహాన్, మరి ఆ అంకుల్కి ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేయొచ్చు కదా, అతను మా నాన్న వయసువాడు, నాకేం తక్కువని అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అని అరుస్తుంది. నిజానికి వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అంత స్థాయికి వచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళకే పోజ్ కొడుతున్నారు. తన అక్కకి కూడా నోహాన్ అంటే జెలసీ ఉంటుంది. ఆ గొడవ తర్వాత నోహాన్ పేరెంట్స్ తనని తిడుతూ, మనకు అందరితో గొడవలు పడడం మంచిది కాదు, వచ్చే నెల నీ అక్క పెళ్ళి, అప్పటికైనా నువ్వు ఒక సంబంధం చూసుకొని సెటిల్ అవ్వడం మంచిది అని చెప్తారు. ఇక లాభం లేదని నోహాన్ ధైర్యం చేసి లిజియాన్కి కాల్ చేస్తుంది. కానీ లిజియాన్ మాత్రం చాలా బిజీగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడు. ఇక నోహాన్కి తన పీరియడ్స్ మిస్ అయ్యాయని అర్థమవుతుంది. టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇక వేరే దారి లేక లిజియాన్ని కలిసి ఈ విషయం చెప్పాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇద్దరి బాధ్యత కదా. కాల్ చేసి కలవాలని చెప్తే లిజియాన్ మీటింగ్లో ఉన్నానని, అది అవగానే తను చెప్పిన చోటికి వస్తానని అంటాడు. ఒక్కసారి అతన్ని నమ్మి వెయిట్ చేద్దామని నోహాన్ అనుకుంటుంది. లిజియాన్ తన మీటింగ్ని మధ్యలోనే వదిలేసి నోహాన్ దగ్గరికి బయలుదేరతాడు. వెళ్లే ముందు అతను తన సెక్రటరీకి తనకి డబ్బు ఇచ్చి సెటిల్ చేయమని చెప్పి ఉంటాడు. ఎందుకంటే అతనికి నోహాన్ ఒక మామూలు అమ్మాయిలాగే అనిపిస్తుంది. కానీ నోహాన్ దగ్గరికి వెళ్ళాక ఏమైంది అని అడిగితే నోహాన్ తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తుంది. నిజానికి
లీజియాన్ తనకి చెక్ రాసి ఇచ్చేయబోయి ఆగిపోతాడు. నోహాన్ వచ్చి, నిన్ను బాధ్యత తీసుకోమని నేను ఫోర్స్ చేయను, కానీ నేను పూర్ అమ్మాయిని కాబట్టి బిడ్డను ఒంటరిగా పెంచలేను, అలాగని అబార్షన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పేస్తుంది. లీజియాన్ తన ముందు 2 ఆప్షన్స్ని పెడతాడు. ఒకటి, కనీసం బిడ్డ కోసమైనా తనని పెళ్లి చేసుకోవడం. రెండోది, అబార్షన్ చేయించుకుంటే దానికి 9 మిలియన్స్ మనీ ఇస్తానని చెప్తాడు. 9 మిలియన్స్ అంటే చాలా పెద్ద మొత్తం. కానీ నోహాన్కి తన రిలేటివ్స్ టార్చర్ నుండి తప్పించుకోవడం ఇంపార్టెంట్. అందుకే తను పెళ్లికే ఒప్పుకుంటుంది. లిజియాన్ ఆఫీస్ పని మీద బిజీగా ఉండడంతో తర్వాత కాంటాక్ట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచినా లిజియాన్ నుంచి ఇలాంటి కాల్ రాదు. నోహాన్ మళ్ళీ తనని మోసం చేశాడేమో అని టెన్షన్ పడుతూ ఉండగా తన డాడీకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశారని కాల్ వస్తుంది. తను టెన్షన్గా హాస్పిటల్కి వెళ్తుంది. అదే హాస్పిటల్లో లిజియాన్ మమ్మీ, ఆవిడ రిలేటివ్ జేజీ కూడా ఉంటారు. ఈ జేజీకి లిజియాన్ అంటే పిచ్చి. తన్ని ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని, వాళ్ళ మమ్మీని పడగొట్టాలని చూస్తూ ఉంటుంది. అక్కడికి లిజియాన్ కూడా వస్తాడు. నోహాన్ని చూడగానే తన అబార్షన్ కోసమే వచ్చిందేమో అని కంగారు పడతాడు. లిజియాన్ తన మమ్మీని ఇంటికి పంపించేసి నోహాన్ కోసం హాస్పిటల్ అంతా వెతుకుతాడు. కానీ తను కనిపించదు. తన సెక్రటరీని పంపి అసలు విషయం కనుక్కోమంటే నోహాన్ తన డాడీ చెకప్ కోసం వచ్చిందని తెలుస్తుంది. అప్పుడు లిజియాన్ రిలాక్స్ అవుతాడు. వెంటనే నోహాన్కి కాల్ చేసి కలవమంటాడు. అలాగే తన లాయర్తో మ్యారేజ్ డాక్యుమెంట్స్ని రెడీ చేస్తాడు. అదే టైంలో నోహాన్ ఆఫీస్ పనిలో ఒక దరిద్రపు కస్టమర్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ కస్టమర్ నోహాన్ని ఒక హోటల్కి రమ్మంటే అక్కడే లిజియాన్ని కూడా కలవచ్చని వెళ్తుంది. ఆ కస్టమర్ బ్యాడ్గా బిహేవ్ చేస్తూ డబ్బులు ఇస్తాను, నాతో టైంని స్పెండ్ చేయని అంటూ ఉంటే లిజియాన్ ఎంట్రీ ఇచ్చి అతన్ని బెదిరించి పంపించేస్తాడు. లిజియాన్ తనని ఐడి కార్డు తెచ్చావా అని అడిగి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి తీసుకుని వెళ్తాడు. నోహాన్ కూడా తనకి వేరే దారి లేదని మ్యారేజ్కి సైన్ చేస్తుంది. కానీ సరిగ్గా సర్టిఫికేట్ మీద స్టాంప్ పడగానే నోహాన్కి పీరియడ్స్ వచ్చేస్తాయి. అంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల పీరియడ్స్ లేట్ అయ్యాయే తప్ప తను ప్రెగ్నెంట్ కాదు. ఈ విషయం ఇప్పుడు చెప్తే లిజియాన్ తనని చీటర్ అనుకుంటాడేమో అని భయపడి తన బట్టల కంటిన బ్లడ్ మార్క్ని దాచుకుంటూ కంగారు పడుతుంది. లిజియాన్ అది గమనించినా పట్టించుకోనట్టుగా నటిస్తాడు. లిజియాన్ కారులో డ్రాప్ చేస్తానన్న తను వద్దని ట్యాక్సీలో వెళ్ళిపోతుంది. నిజానికి లిజియాన్కి తను ప్రెగ్నెంట్ కాదనే విషయం అర్థమైపోతుంది. కానీ తన అందం నచ్చి తననే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంటికి వెళ్ళాక లిజియాన్ ఫ్యామిలీ జేజీతో మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే లిజియాన్ మాత్రం నేను ఒక స్పెషల్ పర్సన్ని తొందరలోనే మీకు పరిచయం చేస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇక్కడ నోహాన్ తను చిక్కుల్లో పడ్డానని తన బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మే ఒక అమ్మాయికి ఈ మ్యారేజ్ విషయం చెప్తుంది. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ఫ్రెండ్ అని చెప్పుకునే అమ్మాయి నోహాన్ బాయ్ ఫ్రెండ్తో సీక్రెట్గా అఫైర్ పెట్టుకుని ఉంటుంది. అంటే నోహాన్ తన బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరి చేతుల్లోనూ మోసపోయింది. ఆ ఇద్దరు అప్పటికే రిలేషన్లో ఉంటూ నోహాన్కి తెలియకుండా తిరుగుతూ ఉంటారు. నోహాన్కి తన బెస్ట్ ఫ్రెండ్ గురించి అసలు విషయం తెలీదు. తను మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని ఆ ఫ్రెండ్కే చెప్తుంది. అయితే ఆ ఫ్రెండ్తో మాట్లాడాక నోహాన్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. అసలు లిజియాన్ ఎవరు, ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు అనే విషయాలు ఏవి కూడా తనకి తెలియవు. జస్ట్ ఒక సర్టిఫికేట్ తప్ప. ఇదే విషయం అడగడానికి లిజియాన్కి మెసేజ్ చేస్తుంది. లిజియాన్ పనిలో ఉండి డైరెక్ట్గా కాల్ చేసి పెళ్ళయ్యాక ఇప్పుడు అడుగుతున్నావా, కొంచెం లేట్ అయినట్టుగా అనిపించట్లేదా అని ఆట పట్టిస్తాడు. నోహాన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నిద్రపోతుంది. లిజియాన్ తన పని చేసుకున్నాక నోహాన్ గురించి రొమాంటిక్గా కళ్ళు కంటూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే జేజీ మళ్ళీ లిజియాన్కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది. కానీ అతన్ని దూరం పెడతాడు. లిజియాన్ మమ్మీ ఏమనుకుంటుందంటే లిజియాన్ తన ఎక్స్ ఫియాన్సీ క్యూ గురించి మాట్లాడుతున్నాడేమో అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళిపోయిన క్యూ మళ్ళీ తిరిగి వచ్చిందని తననే లిజియాన్ ఇంటికి తీసుకుని వస్తున్నాడని మమ్మీ ఫిక్స్ అవుతుంది. ఇది విన్న జేజీ ఫేస్ మాడిపోతుంది. లిజియాన్ నోహాన్ని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తాడు. లిజియాన్ కార్ చూసి నోహాన్ షాక్ అవుతుంది. కార్ పేరు తెలియదు కానీ అది చాలా కాస్ట్లీ అని అర్థమవుతుంది. నోహాన్కి ఒకటే టెన్షన్, తను ప్రెగ్నెంట్
కాదని తెలిస్తే లిజియాన్ తనని జైల్లో పెట్టిస్తాడేమో అని భయం. లిజియాన్తో మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాం కదా, నా దగ్గర మంచి బట్టలు లేవు అని నోహాన్ అంటే లిజియాన్ తన కార్డు ఇచ్చి షాపింగ్కి పంపి తన కారులో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. షాపింగ్లో నోహాన్కి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఎదురవుతారు. ఆ ఫ్రెండ్ నోహాన్ బాయ్ ఫ్రెండ్తో డేటింగ్ చేస్తూ తనని చీట్ చేసిందని అక్కడ అర్థమవుతుంది. వాళ్ళు నోహాన్ని చూసి ఇంత కాస్ట్లీ డ్రెస్సులు కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. కానీ నోహాన్ లిజియాన్ కార్డు తీసి పేమెంట్ చేయగానే వాళ్ళు షాక్ అవుతారు. నోహాన్కి హెల్ప్ చేయడానికి లిజియాన్ సెక్రటరీ కూడా అక్కడికి వచ్చి అన్ని బిల్స్ని పే చేస్తాడు. ఆ ఇద్దరు షాక్ అయిపోయి దీనికి ఇంత రిచ్ హస్బెండ్ ఎక్కడ దొరికాడు అని అడిగితే నోహాన్ నవ్వుతూ అతను నా హస్బెండ్ డ్రైవర్ అని అబద్ధం చెప్తుంది. ఇక నోహాన్ రెడీ అయ్యి వచ్చాక చాలా అందంగా కనిపిస్తుంది. లిజియాన్ తనని చూస్తూ ఉండిపోతాడు. నోహాన్ సారీ చెప్తే పర్వాలేదు నేను పనిలోనే ఉన్నాను అని క్యాజువల్గా చెప్తాడు. అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు చూసి నోహాన్ మతిపోతుంది. అది ఒక పెద్ద రాజభవనం లాగా ఉంటుంది. గిఫ్ట్స్ ఏమీ కొనలేదని తను కంగారు పడుతూ ఉంటే లిజియాన్ ఏం కాదు అని చెప్పి తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ లిజియాన్ ఎక్స్ క్యూ కనిపిస్తుంది. నోహాన్ని చూసి క్యూ షాక్ అవుతుంది. లిజియాన్ పేరెంట్స్ కూడా ఎవరి అమ్మాయి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. లిజియాన్ నోహాన్ని తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకుని నేను ఒక స్పెషల్ పర్సన్ని తెస్తానని చెప్పాను కదా, తనే తను అని పరిచయం చేస్తాడు. వాళ్ళ మమ్మీ లిజియాన్ని విడిగా మాట్లాడాలని పిలుచుకొని వెళ్తుంది. ఇక్కడ జేజీ ఇంకా క్యూ కలిసి నోహాన్ని ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. తన డ్రెస్ చూసి ఏదో పెద్ద రిచ్ ఫ్యామిలీ అనుకుంటారు. కానీ నోహాన్ మాత్రం నిజాయితీగా నేనేం రిచ్ ఫ్యామిలీ కాదు, ఒక మామూలు అమ్మాయిని అని చెప్పేస్తుంది. దీంతో వాళ్ళు మరి లిజియాన్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు. నోహాన్ను లిజియాన్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాదు. అక్కడే నోహాన్కి ఒక విషయం తెలుస్తుంది. క్యూ అనే అమ్మాయి లిజియాన్కి ఎక్స్ ఫియాన్సీ అని. ఇంకోవైపు లిజియాన్ మమ్మీ అతని మీద కోప్పడుతూ ఉంటే లిజియాన్ మాత్రం నాకు క్యూకి మధ్య మళ్ళీ ఏమీ ఉండదు, నాకు నోహాన్ అంటే ఇష్టం అని ఖచ్చితంగా చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. అక్కడ లంచ్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ మమ్మీ ఫోర్స్ చేయడంతో అందరూ కూర్చుంటారు. ఆ రిచ్ ఫ్యామిలీ అంతా కలిసి నోహాన్ పూర్ అని ఇండైరెక్ట్గా ఎగతాళి చేస్తూ అవమానిస్తూ ఉంటారు. నోహాన్కి ఇది ముందే తెలుసు, రిచ్ వాళ్ళు తనని ఇలాగే చూస్తారని. ఇక క్యూ అయితే లిజియాన్ పక్కన నోహాన్ని చూసి లోపల ఏడుస్తున్నట్టుగా నటిస్తూ సీన్ క్రియేట్ చేస్తుంది. తిరిగి వెళ్తున్నప్పుడు క్యూ కూడా వాళ్ళతో వస్తానంటుంది. నోహాన్ నేను ట్యాక్సీలో వెళ్తానులే అని అంటే లిజియాన్ మాత్రం నువ్వు నా వైఫీ, నువ్వెందుకు ట్యాక్సీ ఎక్కుతావు, అసలు ఈ అమ్మాయి ఎవరు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అని క్యూ మొహం మీదే అడిగేస్తాడు. అప్పుడు క్యూకి అసలు నిజం తెలిసి మైండ్ బ్లాక్ అవుతుంది. లిజియాన్ నిజంగానే నోహాన్ని మ్యారేజ్ చేసుకున్నాడని. నువ్వు సంబంధం తెంచుకొని వెళ్ళిపోతే నేను నీకోసం వెయిట్ చేస్తానా, నోహాన్ నీలాగా రిచ్ కాకపోవచ్చు కానీ చాలా మంచిది అని లిజియాన్ వార్నింగ్ ఇచ్చి నోహాన్ని తీసుకొని వెళ్తాడు. కొన్ని రోజులు అయ్యాక నోహాన్ కూడా లిజియాన్ని తన ఫ్యామిలీకి పరిచయం చేయాల్సి ఉంటుంది. కానీ లిజియాన్ దానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించాడు. నోహాన్ ఇంటికి వెళ్ళినప్పుడు రేపు ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, నువ్వు రావాలి అని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. నోహాన్కి ఒకటే టెన్షన్, తను పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో ఎలా చెప్పాలి, ఇంతకంటే ముందు లిజియాన్కి అసలు విషయం ఎలా చెప్పాలి, నేను ప్రెగ్నెంట్ కాదు అని అనుకుంటూ భయపడుతూనే మెసేజ్ని టైప్ చేసి పంపిస్తుంది. కానీ భయపడి వెంటనే దాన్ని డిలీట్ చేసేస్తుంది. అయితే తను డిలీట్ చేసేలోపే లిజియాన్ ఆ మెసేజ్ని చూసేస్తాడు. కానీ చూసినట్టు ఏమీ రియాక్ట్ అవ్వడు. నోహాన్ కంగారు పడుతూ కాల్ చేయాలనుకుంటుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి నిన్ను వదిలేసి నీ ఫ్రెండ్తో డేటింగ్ చేస్తున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అని సెంటిమెంట్ డైలాగ్లో కొడతాడు. నోహాన్ సరేలే పడి ఏడు అని ఫోన్ పెట్టేస్తుంది. లిజియాన్కి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని నోహాన్కి తెలుస్తుంది. లిజియాన్ పేరెంట్స్ అక్కడ ఉన్నా తను మాత్రం వాళ్ళని వెళ్ళిపోమ్మంటాడు. జేజీ అక్కడుండి లిజియాన్ కళ్ళలో పడాలని ట్రై చేస్తూ ఉంటుంది. నోహాన్ అతనికి కాల్ చేసి ఎక్కడున్నావు, నేను వస్తున్నాను అని కంగారుగా హాస్పిటల్కి వెళ్తుంది. లిజియాన్కి అంతలా ఎవరు ఎప్పుడూ కేర్ చూపించలేదు. హాస్పిటల్లో నోహాన్ ధైర్యం చేసి నిజం చెప్పేస్తుంది. నేను ప్రెగ్నెంట్ కాదు,
పెళ్ళయ్యాక ఈ విషయం తెలిసింది. నీకు కావాలంటే నేను డివోర్స్ ఇవ్వడానికి రెడీ. నా లైఫ్ ఎలాగో కాంప్లికేటెడ్, కానీ నువ్వు రిచ్ కాబట్టి నీకేం ప్రాబ్లం ఉండదు అని ఏడుస్తుంది. అప్పుడు లిజియాన్, నేను నీకు డివోర్స్ ఇస్తానని ఎప్పుడు చెప్పాను? మనకి పెళ్ళి అయిపోయింది కాబట్టి మనం ఒకరికొకరం సెట్ అవుతామేమో, ట్రై చేద్దామని చెప్తాడు. నోహాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మాటల మధ్యలో లిజియాన్, నువ్వు డిలీట్ చేసిన మెసేజ్ని నేను ముందే చూసేశాను అని చెప్పి తనని కిస్ చేస్తాడు. నోహాన్, నీకు ఒంట్లో బాగాలేదు కదా, రెస్ట్ తీసుకో అని చెప్తున్నా వినకుండా తను నేరుగా హోటల్ రూమ్ బుక్ చేసి తనని తీసుకెళ్తాడు. కట్ చేస్తే హాస్పిటల్కి లిజియాన్ మమ్మీ ఇంకా జేజీ వస్తారు. కానీ అక్కడ లిజియాన్ ఉండడు. ఒక అందమైన అమ్మాయితో అతను వెళ్ళిపోయాడు అని నర్సు చెప్పగానే వాళ్ళు క్యూతోనే వెళ్ళి ఉంటాడని అనుకుంటారు. కానీ మమ్మీ క్యూకి కాల్ చేస్తే తను ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది. మరి ఆ అందమైన అమ్మాయి ఎవరా అని వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. హోటల్ రూమ్లో నోహాన్ లిజియాన్ మధ్య రొమాన్స్ జరిగాక నెక్స్ట్ డే నోహాన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నైట్ తను ప్రెగ్నెంట్ కాదనే నిజాన్ని లిజియాన్కి చెప్పేసింది కదా. అయితే లిజియాన్ తన ట్రీట్మెంట్ పూర్తి చేసుకోవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. నోహాన్ కూడా తనతోనే వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు తమ రిలేషన్షిప్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు లిఫ్ట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఓల్డ్ పర్సన్ తనకంటే చాలా చిన్న వయసు అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసి వీళ్ళిద్దరూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ హాస్పిటల్కి వస్తారు. ఇక డాక్టర్ లిజియాన్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా జేజీ అక్కడికి వచ్చి నోహాన్ని అరుస్తూ ఉంటుంది. లిజియాన్ని హాస్పిటల్ నుంచి బయటికి ఎలా తీసుకెళ్తావని. దానికి నోహాన్, లిజియాన్ ఏమీ చిన్న పిల్లోడు కాదు కదా, తన ఇష్టంతోనే వచ్చాడు, నువ్వు ఓవర్ యాక్షన్ తగ్గించుకో అని చెప్తుంది. అప్పుడే లిజియాన్ మమ్మీ కూడా వస్తుంది. ఆవిడకి నోహాన్ అక్కడ ఉండడం అస్సలు నచ్చదు. కానీ లిజియాన్ కోసం భరిస్తుంది. అప్పుడే లిజియాన్ తను నోహాన్ని పెళ్లి చేసుకున్నానని, ఇది తన ఫైనల్ డిసిషన్ అని, ఈ రిలేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని వాళ్ళ పేరెంట్స్కి షాక్ ఇస్తాడు. లిజియాన్ మొండితనం వాళ్ళకి తెలుసు కాబట్టి నోహాన్ని ఎలాగైనా ఒప్పుకోవాలని తను ఇంకో అబద్ధం చెప్తాడు. అదేంటంటే నోహాన్ ప్రెగ్నెంట్ అని. ఇది విని నోహాన్ కూడా షాక్ అవుతుంది. లిజియాన్ మమ్మీ నోహాన్ని విడిగా కలిసి కొంత మనీని ఆఫర్ చేసి లిజియాన్ లైఫ్ నుంచి వెళ్ళిపోమంటుంది. నోహాన్ ఏదో చెప్పబోతూ ఉంటే ఆవిడ ముందే ఊహించేసుకుని లిజియాన్ దగ్గరికి వెళ్ళి, చూడు నువ్వు ఎలాంటి అమ్మాయిని ఎంచుకున్నావో, తను డబ్బు కోసం నిన్ను వదిలేయడానికి కూడా రెడీ అయిపోయింది అని చాడీలు చెప్తూ ఉంటుంది. అప్పుడు నోహాన్ వచ్చి, ఆంటీ నేను డివోర్స్ ఇస్తానని చెప్పలేదు, మ్యారేజ్ అయ్యాక తను నాకు డబ్బులు ఇస్తున్నాడని మాత్రమే చెప్పాను అని రివర్స్ ఇస్తుంది. దీంతో వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిజియాన్ నోహాన్తో పర్లేదు, ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారులే అని చెప్పి మళ్ళీ తనని కిస్ చేయబోతూ ఉంటే కరెక్ట్ టైంలో సెక్రటరీ ఫైల్స్ పట్టుకుని అడ్డుపడతాడు. నోహాన్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నోహాన్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, నువ్వు రావాల్సిందే అని పట్టుపడతారు. నోహాన్కి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ తన వాళ్ళు అంతా తనని ఇన్సల్ట్ చేస్తారని తనకి బాగా తెలుసు. ఇక తను లిజియాన్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. లిజియాన్ ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోతాడు. కానీ తన కాస్ట్లీ కార్ని సెక్రటరీని తన దగ్గరికి పంపిస్తాడు. నోహాన్ ఆ కాస్ట్లీ కార్లో హోటల్కి వెళ్తుంది. లోపల తన వాళ్ళు అప్పుడే నోహాన్ని తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అందంగా ఉంటే ఏం లాభం, ఇప్పటికీ ఒక రిచ్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోలేకపోయింది అని వెటకారం చేస్తూ ఉంటారు. ఇదంతా విన్న సెక్రటరీ లిజియాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెంటనే లిజియాన్ ఆ హోటల్ బిల్లు మొత్తం తనే పే చేస్తాడు. నోహాన్ తన పేరెంట్స్ చేతికి ఒక గిఫ్ట్ ఇచ్చి, మమ్మీ డాడీ ఈ బిల్లు మొత్తం నేనే కట్టేశాను, ఈ గిఫ్ట్ ఆ అంకుల్ వాళ్ళకి ఇచ్చేయండి అని అందరి ముందు కలరింగ్ ఇస్తుంది. వాళ్ళు షాక్ అవుతారు. అంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందా అని. భోజనాలు అయ్యాక బయటికి వస్తే లిజియాన్ తన కారులో నోహాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నోహాన్ ఆ కారులో వెళ్ళడం చూసి వాళ్ళ డాడీ షాక్ అవుతాడు. తను ఎవరితో వెళ్తుందో ఆయనకి తెలియకపోయినా నోహాన్ అందరి ముందు తన రేంజ్ చూపించిందని మాత్రం సంబరపడతాడు. అలాగే అసలు ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని కూడా అనుకుంటారు. ఇంటికి వెళ్ళాక నోహాన్ ధైర్యం చేసి నిజం చెప్పేస్తుంది. తను లిజియాన్ని మ్యారేజ్ చేసుకున్నానని, అతను చాలా రిచ్ అని చెప్తుంది. అది విన్న తన పేరెంట్స్ హ్యాపీ కంటే కంగారు పడతారు. ఎందుకంటే తమ స్థాయికి మించిన సంబంధం ఇది. లిజియాన్ని కలవాలని వాళ్ళు అడుగుతారు. నోహాన్ లిజియాన్ని కలవడానికి ట్రై చేస్తే తను బిజినెస్ ట్రిప్ మీద బయట ఉన్నాడని తెలుస్తుంది. తను ఈవినింగ్ ఇంటికి వస్తానని తెలిసి నోహాన్ డైరెక్ట్గా తన ఇంటికి
ఇంటికి వెళ్తుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి సారీ నీతో మళ్ళీ రిలేషన్లో ఉండాలనుంది అని బ్రతిమాలుతూ ఉంటాడు. నోహాన్ ఒప్పుకోదు. చివాట్లు పెట్టి లిజియాన్ దగ్గరికి వెళ్తుంది. బిజినెస్ ట్రిప్ నుంచి అలసిపోయి వచ్చిన లిజియాన్ నోహాన్ తన కోసం వచ్చిందని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నోహాన్ తన ఫ్యామిలీ గురించి ఏదో సీరియస్ విషయం మాట్లాడాలని వస్తే లిజియాన్ మాత్రం తనతో రొమాన్స్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. నోహాన్కి ఒకటే బాధ, తనని జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ తోటే లవ్ చేస్తున్నాడని, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదని అనుకుంటుంది. చివరికి ధైర్యం చేసి నోహాన్ అడుగుతుంది, మనం అందరి ముందు ఒక గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకుందామా? మా పేరెంట్స్ కూడా ఈ విషయం చెప్పాను అని చెప్తుంది. లిజియాన్ దానికి వెంటనే ఆన్సర్ చెప్పకపోవడంతో తనతో పబ్లిక్ వెడ్డింగ్ చేసుకోవడం ఇష్టం లేదేమో అని నోహాన్ అనుకుంటుంది. ఇక నోహాన్ కిందికి రాగానే జేజీ చూసి కోప్పడుతుంది. నోహాన్ తగ్గకుండా నేను తన వైఫ్ని, నేను అతనితో ఉండగా ఇంకెవరుంటారు అని గట్టిగా చెప్పి లిజియాన్తో కలిసి బయటకు వస్తుంది. ఆ తర్వాత లిజియాన్ తన సెక్రటరీని పంపి నోహాన్ ఫ్యామిలీని, రిలేటివ్స్ని ఒక హోటల్కి పిలుస్తాడు. లిజియాన్ చాలా కాస్ట్లీ గిఫ్ట్లతో ఎంట్రీ ఇస్తాడు. తను ఏ కంపెనీ సీఈఓనో వాళ్ళకి తెలియకపోయినా అతని రేంజ్ చూసి అందరూ సైలెంట్ అయిపోతారు. అక్కడ కట్నం గురించి మాటలు వస్తాయి. లిజియాన్ ఇవ్వబోయే అమౌంట్ విని నోహాన్ పేరెంట్స్ షాక్ అవుతారు. నిజంగానే వీడిని పెళ్లి చేసుకుంటున్నావా అని వాళ్ళు నమ్మలేకపోతూ ఉంటారు. లిజియాన్ తన పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేస్తాడు, నోహాన్ ఫ్యామిలీని కలిశానని, తొందరలోనే గ్రాండ్ వెడ్డింగ్ ఉండబోతుంది అని. నోహాన్ ప్రెగ్నెంట్ అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఇష్టం లేకపోయినా వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. నోహాన్ అంకుల్ అండ్ ఆంటీ ఫుల్గా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి ఎంత అదృష్టం ఎలా పట్టింది అని వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే లిజియాన్ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళేందుకు నోహాన్ పేరెంట్స్తో కలిసి కారులో వెళ్తారు. అక్కడ హోటల్ అట్మాస్ఫియర్ చూసి వాళ్ళకి పిచ్చెక్కుతుంది. లిజియాన్ వాళ్ళ అంకుల్ ఒక పెద్ద కంపెనీలో హై పొజిషన్లో ఉండడం చూసి ఆ రిలేటివ్స్ మొహాలు మాడిపోతాయి. అందరూ వెళ్ళిపోయాక లిజియాన్ నోహాన్ని కారులో పికప్ చేసుకుంటాడు. మళ్ళీ అతను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి. అతను నోహాన్తో చాలా రొమాంటిక్గా ఉంటూ థ్యాంక్ యూ చెప్తాడు. కానీ నోహాన్ మనసులో మాత్రం ఒకటే బాధ, లిజియాన్ లైఫ్లో ఇప్పటికే 2 అమ్మాయిలు అతని వెనుకపడి ఉన్నారు. నోహాన్ తను వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంది. లిజియాన్ ఇచ్చే స్వీట్ లవ్ కోసం తను ఎదురు చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళ మ్యారేజ్ కూడా జరగబోతూ ఉంటుంది. మ్యారేజ్ జరగబోయే ముందు జేజీ, క్యూ ఇద్దరూ కలిసి నోహాన్ని లిజియాన్కి రివర్స్ అయ్యేలాగా రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తారు. క్యూ నోహాన్తో, లిజియాన్ నిన్ను లవ్ చేస్తున్నాడని అనుకుంటున్నావా? అతను నన్నే లవ్ చేయలేదు. అతని మనసులో వేరే అమ్మాయి ఉంది. తను తొందరలోనే చైనాకి తిరిగి వస్తుంది. నువ్వు ఒక పూర్ అమ్మాయివి. ఈ మ్యారేజ్ వల్ల నువ్వు తర్వాత రిగ్రెట్ అవుతావు. ఇప్పుడు హ్యాపీగానే ఉందోలే అని అంటుంది. నోహాన్ పైకి ఏమీ పట్టించుకోనట్టుగా ఉన్నా తన మనసులో ఆ మాటలు బలంగా నాటుకుపోతాయి. లిజియాన్ అక్కడికి రాగానే నోహాన్ తనతో, నీ ఎక్స్ మాదిరిగా ఉన్నానని నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నావా అని అడుగుతుంది. లిజియాన్ అది అబద్ధమని చెప్పి కొట్టిపారేస్తాడు. అలా వాళ్ళ మ్యారేజ్ ఎలాగో జరిగిపోతుంది. జేజీ మాత్రం కోపంతో నోహాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. మ్యారేజ్ తర్వాత ఇద్దరూ కలిసే ఉంటున్నారు. వాళ్ళ అఫీషియల్ హనీమూన్ నైట్ రోజు ఇద్దరూ రొమాన్స్ చేస్తారు. కానీ నోహాన్ మనసులో మాత్రం క్యూ చెప్పిన మాటలే తిరుగుతూ ఉంటాయి. లిజియాన్ తన ఎక్స్ లవ్ మీద పగ తీర్చుకోవడానికి తనని వాడుకుంటున్నాడా అని తనకి డౌట్ వస్తుంది. నెక్స్ట్ డే నోహాన్ ఇదే విషయం మీద లిజియాన్తో గొడవ పడుతుంది. నేను నీ ఎక్స్ని కాదు, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అని అంటుంది. లిజియాన్ తన మూడ్ ఎందుకు ఇంతలా పాడైందో అర్థం చేసుకోలేకపోతాడు. తర్వాత అందరూ తింటూ ఉన్నప్పుడు నోహాన్ కావాలని లిజియాన్ కంపెనీలో జాబ్ కావాలని అడుగుతుంది. లిజియాన్కి తను వర్క్ చేయడం ఇష్టం లేదు. ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయమంటాడు. కానీ నోహాన్ పట్టుపట్టడంతో ఒప్పుకుంటాడు. అదే టైంలో లిజియాన్ మమ్మీ ఇంటి ఫినాన్షియల్ బాధ్యతల డైరీని నోహాన్కి ఇచ్చి ఇవన్నీ నేర్చుకోమని చెప్తుంది. ఒకరోజు లిజియాన్ ఇంటికి రావడం లేట్ అవడంతో నోహాన్ తనకి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ని క్యూ లిఫ్ట్ చేస్తుంది. లిజియాన్ వాష్రూమ్కి వెళ్ళాడు, రాగానే కాల్ చేస్తాడు అని చెప్తుంది. నోహాన్ షాక్ అయ్యి ఫోన్ని పెట్టేస్తుంది. లిజియాన్ రాగానే
క్యూ దీని గురించి చెప్పడంతో తను తన మీద బాగా ఫైర్ అవుతాడు. లిజియాన్ ఇంటికెళ్ళి నోహాన్కి క్లారిటీ ఇస్తాడు. తను ఒక్కరినే వెళ్ళలేదని, తన ఫ్రెండ్స్ అఫీషియల్ మీటింగ్ కోసమే వెళ్ళానని చెప్తాడు. నోహాన్ పర్లేదులే, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా నటిస్తుంది. అది చూసి లిజియాన్కి తనకి నా మీద ప్రేమ లేదా, నేను ఎవరితో ఉన్నా పట్టించుకోదా అని డౌట్ వస్తుంది. కానీ నోహాన్ లోపల ఎంత బాధపడుతుందో తనకే తెలుసు. నోహాన్ తన ఫ్రెండ్తో ఈ ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటుంది. తర్వాత లిజియాన్ కోసం ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తుంది. పొద్దున తనతో రూడ్గా ఉన్నందుకు సారీ చెప్తుంది. అక్కడ లిజియాన్ తనని చూసి కంట్రోల్ చేసుకోలేక రొమాన్స్ చేయబోతూ ఉంటే సెక్రటరీ వస్తాడు. నోహాన్ కంగారుగా దాక్కుంటుంది. కానీ ఆలోచించి నేను తన వైఫ్ని కదా, ఎందుకు దాక్కోవాలి అని బయటకు వస్తుంది. సెక్రటరీ వెళ్ళిపోయాక ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. నైట్ ఇంటికి వెళ్ళా కూడా లిజియాన్ తనతోనే టైంని స్పెండ్ చేస్తాడు. కానీ ఒక అమ్మాయికి కావాల్సిన సెక్యూరిటీని మాత్రం తను ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఇక్కడ నోహాన్ పేరెంట్స్ నుంచి కాల్ వస్తుంది. అంకుల్ వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్న 2 మిలియన్స్ మనీని తిరిగి ఇవ్వమని అడిగితే ఇబ్బంది పెడుతున్నారని నోహాన్ లిజియాన్కి ఈ విషయం గురించి చెప్తుంది. లిజియాన్ మనీ ఇస్తానన్న తను వద్దంటుంది. నాకు నీ డబ్బొద్దు, నీ బాడీ గార్డ్స్ కావాలి. నా పేరెంట్స్ కష్టపడిన డబ్బుని ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్తుంది. లిజియాన్ తన గార్డ్స్ని పంపిస్తాడు. ఆ గార్డ్స్ని తీసుకుని నోహాన్ డైరెక్ట్గా ఆ అంకుల్ ఇంటికి వెళ్తుంది. ఫస్ట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వమని ఎదురు తిరుగుతారు. కానీ నోహాన్ పంపిన గార్డ్స్ ఆ అంకుల్ ఆంటీకి గట్టిగా బుద్ధి చెప్తారు. లిజియాన్ ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి భయపడి నోహాన్ ఫ్యామిలీ దగ్గర తీసుకున్న మనీ అంతా కూడా తిరిగిచ్చేస్తారు. లిజియాన్ ఆఫీస్లో ఉన్నప్పుడు అతనికి యానీ అనే అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. లిజియాన్ అబ్రాడ్లో చదువుకుంటూ ఉన్నప్పుడు యానీ తనకి ఒక మంచి ప్రొఫెసర్ని పరిచయం చేసి హెల్ప్ చేస్తుంది. అప్పటి నుంచి తను లిజియాన్ వెనకాలే పడుతూ ఉంటుంది. అందరూ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని అనుకుంటారు. కానీ లిజియాన్ మాత్రం తనని ఎప్పుడూ పట్టించుకోలేదు. యానీ తనకి చేసిన హెల్ప్కి లిజియాన్ని ఒక రెస్టారెంట్లో కలవమని అడుగుతుంది. లిజియాన్ అక్కడికి వెళ్ళి తను మ్యారేజ్ చేసుకున్నానని, తన వెనకాల పడ్డం ఆపమని తనకి క్లియర్గా చెప్పేస్తాడు. అయితే నోహాన్ లిజియాన్ బుక్స్ తిరిగేస్తూ ఉండగా అందులో యానీ ఫోటో కనిపిస్తుంది. పెళ్లి రోజున జేజీ క్యూ చెప్పిన మాటలు నోహాన్కి గుర్తుకొస్తాయి. లిజియాన్ మనసులో ఉన్నది ఈ అమ్మాయేనా అని తను ఫిక్స్ అయిపోతుంది. మనసు ముక్కలైన నోహాన్ ఈ విషయం అడగడానికి లిజియాన్కి కాల్ చేస్తుంది. కానీ తను బిజినెస్ ట్రిప్ మీద ఉండి కాల్ని లిఫ్ట్ చేయడు. దీంతో నోహాన్ ఇంకా బాధపడుతుంది. నెక్స్ట్ డే జేజీ కావాలని నోహాన్ని ఎగతాళి చేస్తూ చెప్పాను కదా తను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడని అని రెచ్చగొడుతుంది. అంతేకాకుండా నోహాన్ మెట్లు దిగుతూ ఉంటే కావాలని కాలడ్డం పెట్టి కిందికి తోసేస్తుంది. నోహాన్కి తలకి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇది చూసి లిజియాన్ మమ్మీ కంగారు పడి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేసి నోహాన్ నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్తారు. అది విన్న వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్ను జేజీ తోసేసిందా అని అడిగితే నోహాన్ కూడా అవునని చెప్తుంది. వాళ్ళ మమ్మీను బాధపడకు, తనకి బుద్ధి చెప్తామని ఓదారుస్తుంది. ఇక నోహాన్ హాస్పిటల్ నుంచి కూడా లిజియాన్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ తన కాల్ కలవదు. నాకు ఇంత కష్టం వస్తే పక్కన లేని హస్బెండ్ ఎందుకు అని తను డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. అలాగే జేజీ వచ్చి చూడు, ఈ యానీ కూడా నీలాగే చిన్న జుట్టుతో ఉండేది, అందుకే నిన్ను మ్యారేజ్ చేసుకున్నాడు అని మరింత మంట పెడుతుంది. నోహాన్ పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు తాను లిజియాన్కి డివోర్స్ ఇస్తానని గట్టిగా చెప్తుంది. వాళ్ళు కూడా లిజియాన్ పేరెంట్స్తో ఈ విషయాన్ని మాట్లాడేస్తారు. ఇక్కడ లిజియాన్ ఒక సీక్రెట్ మీటింగ్లో ఉండడం వల్ల ఫోన్ ఎత్తలేకపోతాడు. తన సెక్రటరీ వచ్చి నోహాన్ డివోర్స్ కావాలంటుంది అని చెప్పగానే కంగారుగా అక్కడి నుంచి బయలుదేరతాడు. నిజానికి ఎవరైనా సరే ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న మెసేజ్ పెట్టాలి కదా, కానీ డ్రామా హీరోలు అది చేయరు. నోహాన్ డివోర్స్ డిసిషన్ తీసుకున్నాక లిజియాన్ అక్కడికి వస్తాడు. రాగానే నోహాన్ని కలిసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావని తెలుసుకోవడానికి చూస్తాడు. నోహాన్ మాత్రం తనపై చాలా కోపంగా ఉంటుంది. నోహాన్ లిజియాన్తో చెప్తుంది, నీ మనసులో వేరే ఎవరో ఉన్నప్పుడు ఆ ఒక్క నైట్ జరిగిన దానికోసం నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, అలా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ బుక్స్లో యానీ ఫోటోలు నేను చూశాను. నేను నీ అంత రిచ్ కాకపోవచ్చు, కానీ ఇలాంటి చీటింగ్కి మాత్రం అస్సలు నేను కరెక్ట్ కాదు. నువ్వు నా విషయంలో చాలా తప్పు చేశావని అరుస్తుంది. లిజియాన్ అప్పుడు తన వైపు ఉన్న క్లారిటీ ఇస్తాడు. యానీకి తనకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్తాడు.
తను ఆర్కిటెక్చర్ చదువుకోవడానికి అబ్రాడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ ఫ్రెండ్ అయిన యానీ పరిచయం అయిందని, తను తన చదువులోనూ పెద్ద పెద్ద ప్రొఫెసర్లను కలవడంలోనూ హెల్ప్ చేసిందని చెప్తాడు. ఆ బుక్స్ యానీ తనే ఇచ్చిందని, తను అసలు వాటిని ఓపెన్ చేసి కూడా చూడలేదని, అందులో తన ఫొటోస్ ఉన్న విషయం కూడా తనకి తెలియదని చెప్తాడు. ఏది ఏమైనా తనదే తప్పని బిజినెస్ ట్రిప్కి వెళ్లే ముందు నోహాన్కి అన్నీ చెప్పి ఉండాల్సిందని ఒప్పుకుంటాడు. లీజియాన్ క్లారిటీతో నోహాన్ మనసు కరిగి వెంటనే తనని క్షమించేస్తుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చాక జేజీ చేసిన పనికి నోహాన్ని మెట్ల మీద నుంచి తోసేస్తుంది కదా, అందుకని తనకి పనిష్మెంట్గా తన ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళగొడతారు. తను మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని కాళ్ళ వెళ్ళ పడి అడిగినా లీజియాన్ మాత్రం అసలు ఒప్పుకోడు. వాళ్ళందరినీ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత లీజియాన్ నోహాన్ చాలా హ్యాపీగా కలిసి ఉంటారు. వాళ్ళకు 2 పిల్లలు కూడా పుడతారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. కానీ మీకు అనిపించట్లేదా, లీజియాన్ క్యారెక్టర్లో ఏదో లోటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక రిలేషన్షిప్లో ఉండాల్సిన క్లారిటీ తనలో లేదు. తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ముందే చెప్పాలి కదా. జస్ట్ లీజియాన్ చాలా రిచ్ కాబట్టి అతని తప్పులన్నీ ఇక్కడ ఇగ్నోర్ చేశారు. ఇది నా పర్సనల్ థాట్. ఈ డ్రామా గురించి మీకేమనిపించిందో, మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.